హలో అండి, హాయ్. బాగున్నారా? బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదండి. ఆరోగ్యంగా ఉండాలంటే మన పార్ట్లో డైలీ 1 అవర్, మన డే 1 అవర్ అన్న మనం యోగా చేసుకోవాలి. మాకు తెలియదండి, కాకపోతే మా మేడం వచ్చేసి మాకు భవానీ మేడం అనేసి తప్పకుండా యోగా చేయాలి డైలీ 1 అవర్ అని చెప్పి మమ్మల్ని మస్తు మోటివేట్ చేశారండి. మేము తప్పకుండా డైలీ 1 అవర్, మేడంకి కుదరకున్న ఈవినింగ్ లేదా మార్నింగ్ ఏదో ఒక టైం కానీ యోగా చేపించేది, రమ్మని చెప్పేది, మోటివేషన్ చేసేది. ఈ పెయిన్కి ఈ యోగా చేస్తే దీనివల్ల ఈ ప్రయోజనం ఉంది, దానివల్ల ఆ ప్రయోజనం ఎందు అంటూ ప్రతి చిన్న పెయిన్కి కూడా మాకు ఇలా కాదు అలా చేయండి అని చాలా బాగా చెప్పేదండి. మా మేడం వచ్చేసి కొత్తగా సెంటర్ ఓపెన్ చేసింది. అది కూడా ఎక్కడో తెలుసా, మన దగ్గరలోనే కాచిగూడ దగ్గర ఓపెన్ చేసింది. మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక మెసేజ్ చేయండి. కానీ మా మేడం సూపర్గా చెప్తుందండి, మీరు నమ్మరు. కానీ కొందరు మోటివేషన్ మాటలు వింటేనే మనకు యోగా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మా మేడం దగ్గర ఆ టాలెంట్ చాలా ఉంది. ఆ మేడంని చూసి ఆ మేడం మాటలు వింటే చాలు, మనం ఎంతో చేసేస్తామేమో, ఎంతో వచ్చేసిందేమన్న ఫీలింగ్లో ఉంటాం. అంత బాగా చెప్తుందండి. అందుకనేసి తప్పకుండా మీరందరూ యోగా సెంటర్కి విజిట్ అవ్వండి, వెళ్ళండి. అక్కడ చాలా బాగా చెప్తుంది, చాలా బాగా నేర్పిస్తుంది. మా మేడం చాలా అంటే చాలా మంచిగా కూడా అది చేస్తుందండి. మేమందరం మామూలుగా కాదు, నార్మల్గా నాకు మొకాల నొప్పి ఉండేదండి. నేను ఒక 1 మంత్ అలా వెళ్ళాను. నాకు మొకాల నొప్పి అసలు మళ్ళీ నొప్పి అనకుండా చేసింది. ఎంత బాగా చెప్పిందంటే అంత బాగా, ఇలా కాదమ్మా, ఇలా చేసుకోండి, ఇలా చెయ్యండి అని చెప్పింది. బ్యాక్ పెయిన్కి కానీ మెడలకు కానీ థైరాయిడ్ కానీ మొత్తం టోటల్గా చెప్పిందండి. మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి.